ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిల ఆధ్వర్యంలో సంబరాలు అంబరానంటాయి. మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కేవీఆర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేవతల రాజధాని వర్ధిల్లాలంటూ మహిళామణులు గలమెత్తారు. ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేసిందన్నారు. ప్రపంచ స్థాయిలో అమరావతిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలా, ఒక రాజధాని ఉండాలా అని ఏదైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించారో, 2016లో శంకుస్థాపన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేసినప్పటికీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆ అమరావతిని ఎలా నాశనం చేశాడో కూడా మనందరికి కూడా తెలుసు. అయితే తిరిగి ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక రాజధాని ఉండాలా అనేదాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు అమరావతిని రాజధానిగా చేస్తూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఈరోజు ఆమోదించిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. అయితే ఏదైతే ఆమోదం పొందుతుంది అని తెలిసి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, అక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడిన సంగతి ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమి మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, రాజధాని అంటే దాని అర్థం తెలుసా? ఒక క్యాపిటల్ అంటే అసెంబ్లీయే, సెక్రటరియట్ కాదు. ఒక రాజధాని అంటే ఆ రాష్ట్రానికి సంపద సృష్టించేదే రాజధాని. మనకు సంపద సృష్టించేది తెలీదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంపదను తినేది తెలుసు, కానీ సంపద సృష్టించేది తెలీదు. ఈరోజు అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు మావిగని అంటారు. ఏందో ఆ మాట ఏందో, ఆ అర్థం ఏందో, పరమార్థం ఏందో ఆయనకే తెలియాలి. అసలు మావిగని ఏంది, రాజధాని ఏంది? ఆ మావిగని అనే చెప్పి ఆయన గత 5 సంవత్సరాలు ఏం చేస్తున్నట్టు? మూడు ముక్కలాట ఆడుతూ విశాఖపట్నం ఆ రాజధాని, ఈ రాజధాని అంటూ ఏమీ కాకుండానే ప్రజలకు కావాల్సిన ప్రజా రాజధాని అమరావతిని పట్టించుకోకుండా మీరు ఉండేదానికి పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో కట్టించుకున్న దానికి మట్సానికి మీకు డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒకటి చేసేటప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల గుండె చప్పుడు మేరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా పాటించాలి. అది లేకుండా చేతిలో రాయిందని పిచ్చితుకులలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే, గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. తిరిగి నిన్న మీరు చేసిన దానికి రాబో ఎలక్షన్లో మీకు గుండు 0. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పౌరుడికి కోరిక ఈ రాష్ట్రంలో ఒక మంచి రాజధాని ఉండాలా. ఆ రాజధాని కట్టే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో హైదరాబాద్ని ఎలా నిర్మించారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి అమరావతిని అంతకంటే మెండుగా భారతదేశంలోనే ఒక మంచి రాజధానిగా నిర్మించేదానికి ఈరోజు ఆయన కంకణం కట్టుకున్నారు. పూర్తిగా దాంట్లో సఫలీకృతులైనారు. అదేవిధంగా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా చొరవ తీసుకుని శ్రద్ధ తీసుకుని నిన్నటి నుంచి యువనేత నారా లోకేష్ గారు ఢిల్లీలోనే ఉంటూ రాజ్యసభలో మీరందరూ కూడా చూసుంటారు. ఈరోజు రాజ్యసభలో బిల్లు పాస్ అయిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాజధానిపై ఆడుతున్న క్రీడల్ని ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేక ఫ్రస్ట్రేషన్లో ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉండడం నిజంగా కూడా ఇటువంటి పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక అపోజిషన్లో ఉండడం కూడా మన దురదృష్టకరంగా చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ అమరావతి రాజధాని ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆమోదించినారో, అదేవిధంగా రాబో రోజుల్లో ప్రజలందరికీ కూడా ఈ అమరావతి రాజధాని మనకు 2 తరాల యువతల 2 తరాల అవతల చెప్పుకునే విధంగా ఆ రాజధాని ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఆలోచించండి. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి మనకు రాజధాని ఎంత అవసరం, రాజధాని ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబో రోజుల్లో రాబో తరాలకు ఎంత ముఖ్యమో కూడా తెలియజేసి అటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కనపడకుండా చేయాలని కూడా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రాజధాని విషయంలో, ఈ రాజధాని కట్టే విషయంలో ఆ భగవంతుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ఆశీస్సులు అందించి అతి త్వరగా దాన్ని పూర్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంని భారతదేశంలో ఒక మంచి రాజధాని నిర్మించేదానికి ఆయనకి ఆ శక్తినివ్వాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.